జనతా పార్టీ ద్వారా ఒక మహా విప్లవం ఆ రోజు, ఒక నిశ్శబ్ద విప్లవం ఆ రోజు దేశంలో వచ్చిందో మనకు తెలుసు. జైల్లో ఉన్నప్పుడే ఎన్నికలు ప్రకటించి ప్రతిపక్షాల ఐక్యతకు కానీ, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసుకోవడానికి కానీ, ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేసుకోవడానికి కానీ, ప్రతిపక్ష పార్టీలు వనరులు సమకూర్చుకోవడానికి కానీ ఏ రకమైనటువంటి అవకాశం ఇవ్వకుండా అందరూ జైల్లో ఉన్నప్పుడే ఎన్నికలు ప్రకటించి ఆ తర్వాత మీసా రద్దు చేసి వీళ్ళందరినీ వదిలిపెట్టారు. ఆ ఉన్నటువంటి తక్కువ సమయంలోనే ప్రకటించిన తర్వాత, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ తక్కువ సమయంలోనే జనతా పార్టీ ఏర్పాటు చేయడం, ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీని ఓడించిన విషయం మనకు తెలుసు. దాంట్లో ఆ యొక్క జనతా పార్టీ ఉద్యమంలో, జనతా పార్టీ నిర్మాణంలో, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాల్లో కర్పూరి ఠాకూర్ గారి యొక్క పాత్ర అమోఘమైందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాదు, మనం చూసాం, ఇంతకుముందు చెప్పాను నేను, కర్పూరి ఠాకూర్ గారు గత సంవత్సరము 100 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. శత జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారు కర్పూరి ఠాకూర్ గారికి భారత రత్న ఇచ్చి వారిని గౌరవించిన విషయం మనకందరికీ తెలుసు.